మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేపాటికి 5:30 అలా అయింది. ఏలూరు దగ్గరికి వచ్చేపాటికి 7 అయింది. వాడపల్లి వెళ్ళేపాటికి మాకు 9:30 అయిపోయింది. ఈరోజు అక్కడ ధర్మకర్తది ప్రమాణ స్వీకారం అంట. సో క్రౌడ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఫస్ట్ అయితే కార్ పార్క్ చేసేసుకొని మేము మాడవీధులకు ప్రదక్షిణ చేసేసుకొని ఆ తర్వాత చామంతి పూలు కొందామని చెప్పి వెళ్ళాము. చామంతి పూలు అవి తీసేసుకున్నాక లోపలికి వెళ్ళగానే స్వామివారిది అప్పుడే కళ్యాణం అయిపోయింది. అక్షింతలు అవి పంచుతుంటే ముందు ఆ క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆ అక్షింతలు ప్రసాదము అవి తీసుకొని తర్వాత మెయిన్ టెంపుల్కి ప్రదక్షిణ చేద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. అక్కడ విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా, ఆ విమాన వెంకటేశ్వర స్వామి కింద దండం పెట్టుకొని మనం ఏదన్నా కోరిక కోరుకొని అక్కడ ఒక కాయిన్ అలా నుంచో పెడితే కనుక ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పారు. సరే అని చెప్పి అది కూడా చేసుకొని అప్పుడు ప్రదక్షిణలు అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత స్వామివారిని దర్శించుకోవటానికి వెళ్ళామన్నమాట. రేపు వైకుంఠ ఏకాదశి అని చెప్పి బాగా డెకరేట్ చేశారు. చాలా చాలా బాగుంది. ఈరోజు కూడా క్రౌడ్ ఎక్కువగానే ఉంది. అలానే వైకుంఠ ఏకాదశి తర్వాత రోజు కూడా క్రౌడ్ చాలా ఉంటుందంట అక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఆ తర్వాత లోపల అంతా దర్శనం కూడా చేసేసుకొని వకులామాతను కూడా దర్శించేసుకొని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసాక ఇక్కడ శివాలయం కూడా పక్కనే ఉంటుంది. ఆ శివాలయం కూడా అది దర్శనం చేసుకొని పునర్దర్శనాన్ని త్వరగా ప్రసాదించు తండ్రి అని చెప్పేసి దండం పెట్టేసుకొని ఇక్కడి నుంచి పిఠాపురం స్టార్ట్